దీంట్లో ప్రజలలో మమేకమైనటువంటి ప్రజా కళలను మీరు భాగస్వామ్యం చేసినట్లయితే ఈజీగా ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ విషయాన్ని సూటిగా శుద్ధి లేకుండా తీసుకెళ్ళగలుగుతారు సార్. అదొకటి ముఖ్యం. రెండవ సార్, సీత కష్టాలు సీత అన్నట్టు పీత కష్టాలు పీత అన్నట్టు మావి చెప్పుకునేంత పెద్దవి కాదు, చెప్పుకోనంత చిన్నవి కాదు సార్. ఎస్పెషల్గా నా వయసు 42 సంవత్సరాలు సార్. నేను కళారంగంలో 29 సంవత్సరాల అనుభవం ఉన్నది సార్ నాకు. అంటే నేను 12వ ఏటనే నేను డోర్ కొట్టిన. 12వ ఏట నుండి నా కళా ప్రస్థానం కొనసాగుతుంది. 7,000 మంది శిష్యులను తయారు చేసినందుకు కానీ కేంద్ర ప్రభుత్వము నాకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కారం ఇచ్చింది సార్. 2017లో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి జాతీయ పురస్కారం అది మన తెలంగాణ ప్రభుత్వం చొరవతో సార్. డాక్టర్ చుక్క సత్తయ్య గారు ఒక మాట చెప్పారు సార్. ఈ సందర్భంగా మీకు చెప్పాలి, కళారంగంలో ఎదుగుదలకు మనకు తోడ్పాటును అందించినటువంటి ఎవరినైనా ఏ చేతినైనా మనం ఏ ఇంటికైనా ఆకలితోటి పోతే ఏ చేయి అయితే భూమి పెడుతుందో ఆ చేతిని సహకారం అందించినటువంటి చేతిని అస్సలు ఆజన్మాంత మర్చిపోవద్దు బిడ్డ అని చెప్పింది సార్. తెలంగాణ ప్రభుత్వానికి మేము ఎల్లవేళలా ఆజన్మాంతం రుణపడి ఉంటాం. అయితే సార్ ఇక్కడ ప్రజా కళాకారునికి భరోసా లేని జీవితానికి భరోసా లేని జీవితం ఏంటంటే అది కళాకారుల జీవితం సార్. ఎందుకంటే తనకు ఆరోగ్యపరమైనటువంటి ఏదైనా కష్టం వస్తే మాకున్న ఒక్కగానొక్క దిక్కు సార్ హరికృష్ణ గారు. సార్ మరి ఈ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీలు చెడిపోయినాయి, హార్ట్ పేషెంట్లు అయినరు, ఏంది అంటే ఆయనకు ఉన్నటువంటి చొరవతోటి ఆడ నిమ్స్కు పంపిస్తున్నాడు సార్. తర్వాత కళాకారులు రాత్రి పట్టణాలు వేస్తారు సార్. పొద్దున్నాక పట్టణాలు వేస్తారు, రాత్రి తిరుగు ప్రయాణం అవుతారు సార్ ఇంటికి. తిరుగు ప్రయాణమైన క్రమంలో యాక్సిడెంట్ అయ్యి చాలా మంది దిక్కులేని చావు చచ్చిపోయారు సార్. ఇంతవరకు ఆ కుటుంబానికి తోటి కళాకారులు కాకి సహాయం లెక్క 500, 1000 రూపాయలు వేసుకొని ఆ కుటుంబాన్ని ఏదో కొత్త గొప్ప కంటూర్పు చర్యల లెక్క తీసుకుంటారు. కానీ ఇంతవరకు ఈ 10 ఏళ్లలో, ఈ 11 ఏళ్లలో ప్రభుత్వం నుండి ఏకైనా పైసా అందిన లేదు సార్. ఇంతవరకు ఆ రకమైనటువంటి భద్రత లేదు సార్ కళాకారులకు. తర్వాత సార్ ముఖ్యంగా సార్ ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన ఏకైక మాకు ఆధారం సార్. అదొకటే. మాకు వేరే వ్యాపకాలు కానీ వేరే వ్యాపారాలు కానీ ఏం లేవు సార్. ఒకటే డోలు కొట్టుకోవాలి, లేకపోతే కథ చెప్పుకోవాలి, పట్టణం వేసుకోవాలి సార్. ఇదే మా జీవితం. మాలాగా చిందు యక్షగాన కళాకారులు కావచ్చు, మాలాగా శారదగత కళాకారులు కావచ్చు, మాలాగా బుడిగజంగ కళాకారులు కావచ్చు, మాలాగా మందహెచ్చల కళాకారులు కావచ్చు, వేరే ఆప్షన్ లేదు సార్. ఒకవేళ ఇది కాదు అనుకుంటే బత్తాయిలు అమ్ముకోవడం, పాలకూరలు అమ్ముకోవడం, లేదంటే ఇంకేదో కార్యక్రమాలు చేసుకోవడం, దుర్భరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇంకా ఉన్నాయి సార్ గ్రామాల్లో. కాబట్టి మీరు దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే తల్లిని చంపి పిల్లలు బతికించకండి సార్. తల్లిని కాపాడండి, మాతృత్వాన్ని కాపాడండి. ఈ ప్రజాకళలు ఏవైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి యక్షగానం కావచ్చు, ఒగ్గు కథలు కావచ్చు, భాగవతాలు కావచ్చు, తర్వాత శారద కథలు కావచ్చు, మందహెచ్చులు కావచ్చు, ఇట్లాంటి కళారూపాలను కాపాడుకున్నట్లయితే మీకు అన్నటువంటి ఇప్పుడు మీరు చెప్పిన కదా సార్ ప్రభుత్వ పథకాలు, సమాజాభివృద్ధి, సాంస్కృతిక అంశాలు, వీటికి నిండుదనం వచ్చేది వీటిని మీరు పురాగా వాడుకున్నట్లయితే వాళ్ళ దగ్గర అద్భుతమైనటువంటి సాహిత్యం ఉన్నది సార్. ఒక్క కళాకారుడు, ఒక ఉద్దండ కళాకారుడు జరిగిపోతే ఒక లైబ్రరీ కథమైనది సార్. కాబట్టి ఆ కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యతతో పాటు వాళ్ళ లోపల ఉన్నటువంటి సాహిత్యపరమైనటువంటి ఆ సమృద్ధిగా ఉన్నటువంటి సాహిత్యాన్ని కూడా ఒడిచిపట్టే బాధ్యత కూడా మన మీదనే ఉన్నది సార్. నేను ఒక కళాకారుడిగానే ఉంటే సరిపోదు, నేను ఉన్నత విద్యావంతుని కావాలని చెప్పి నేను ఒగ్గుగత మీదనే పిహెచ్డి చేసి నేను అందులో గోల్డ్ మెడల్ తీసుకున్నాను సార్. ఇవాళ మల్లన్న కథను మొత్తం ఒడిసిపట్టిన, తర్వాత పీరప్ప కథను మొత్తం ఒడిసిపట్టిన చుక్కా సత్తయ్య గారు ఎవరైతే ఈ ఒగ్గుగత సామ్రాజ్యానికి, ఆకాశానికి ఏ విధంగా సూర్యచంద్రుడు ఏ విధంగా ఉన్నారో ఒగ్గుగత సామ్రాజ్యానికి ఇద్దరు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నారు సార్. ఒకరు చుక్కా సత్తయ్య గారు అయితే రెండవ నిద్రాముడు గారు. ఇట్లాంటి వాళ్ళ జీవిత చరిత్రలను పాఠ్యాంశాలలో ఉండిపోవాలి సార్. ఎందుకంటే వారు చేసినటువంటి సేవ అజరామరం సార్, ఎవరు కూడా చేయలేంది. ఇంకొక విషయం సార్, కళాకారుడు ఎన్నో తిప్పల మీద, ఎన్నో కష్టాల మీద కళారూపాన్ని పెంచి పోషించుకుంటూ ఎవరి కడుపు నిండినా ఎండినా ఎన్ని బాధలు పడ్డా
డోలు కొట్టుకుంటూ, గుమ్మెడ కొట్టుకుంటూ, శారద కొట్టుకుంటూ, అన్నమో రామచంద్ర అనుకుంటూ ఈరోజు మీ దగ్గర లాంటి వాళ్ళకు లేదంటే కొంతమంది పెద్దల దగ్గరికి వచ్చినప్పుడు గత 10 సంవత్సరాలలో మాకు దొరికింది శూన్యమే సార్, మాకు దొరికింది శూన్యమే. ఇప్పుడు మీరు 2 సార్లు పిలిచారు సార్, 2 సార్లు పిలిచారు, 2 సార్లు కూడా మీకు చెప్పినాము సార్. ఒకటి, గత 10 ఏళ్ళ నుండి 1000 నుండి 1500 వరకు పారితోషికం వస్తున్నా సార్ కళాకారుడికి. 1000 నుండి 1500 మధ్యలో వస్తున్నా సార్. దాన్ని కళాకారుడి మీద గౌరవంతో ఒక 3000 రూపాయలకు పెంచండి సార్ దయచేసి, ప్రత్యేక విజ్ఞప్తిగా. ఎందుకంటే ప్రజాకళలు అవి అంత సామాన్యమైనవి కావు సార్. రెండవది ఏంటంటే ఇవాళ ఒక మేస్త్రికి ఉన్న సార్ 1500 రూపాయలు 2000 రూపాయల వరకు మేస్త్రి సంపాదించాం సార్. కానీ కళాకారుడికి అంత ఆశించినంత స్థాయిలో లేవడం, అది రావడానికి ప్రదర్శన చేసిన తర్వాత డబ్బులు రావడానికి 2 సంవత్సరాలు పడుతున్నా సార్. ఇది దయచేసి మీరు దృష్టిలో ఉంచుకొని ఒక 2 నెలలు 3 నెలలైనా పర్లేదు సార్. కానీ 2 సంవత్సరాల వరకు 3 సంవత్సరాలకు పోతే మేము అప్పులపాలు అయిపోయాం సార్. అప్పులపాలు అయిపోయి డోళ్ళు గజ్జలు అన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది సార్. ఇప్పటికే చాలామంది అమ్ముకొని, ఇంతకుముందు చెప్పినట్టుగా బత్తాయిలు అమ్ముకునేటువంటి స్థాయికి వచ్చేది సార్, పాలకూర అమ్ముకునేటువంటి స్థాయికి వచ్చేది సార్. కాబట్టి ఈ విషయాలను మీరు దృష్టిలో ఉంచుకొని ఇంకొక ముఖ్యమైన విషయం సార్, జీవిత బీమా సార్. భరోసా లేని ఏకైక జీవితం కళాకారులే సార్. ఆ జీవితానికి కళాకారుడు చచ్చిపోతే, మన ఒక కళాకారుడు కరెంట్ షాక్ వచ్చి చచ్చిపోయింది సార్. మైకు పట్టుకున్నాడు సార్, మైకు ఒకటి కథ చెప్తాడు. ఆ షాక్ వచ్చింది, చచ్చిపోయింది సార్, వెంటనే కింద పడి చచ్చిపోయాడు. ఆ పిల్లలు, వాళ్ళ భార్య, ఆ కుటుంబం మొత్తం బయటపడ్డారు సార్. ఇప్పుడు ఎవరు కూడా ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి స్థాయిలో లేరు సార్. ఆ కుటుంబం నడి రోడ్డు పడ్డారు సార్. జీవిత బీమా ఒకటి చేయండి సార్. రెండవది ఆరోగ్య బీమా సార్. ఎందుకంటే కళాకారులు గజ్జలు కట్టుకొని రాత్రంతా సార్, ఇప్పుడు ఒక పాట పాడాలంటే 5 నిమిషాలు పడుతుంది సార్, 10 నిమిషాలు పడుతుంది. కానీ కథ చెప్పాలంటే 12 గంటలు పడుతుంది సార్. 12-13 గంటల దాకా నాన్ స్టాప్ చెప్తారు సార్. ఒక కళాకారుడు, చిన్న యక్షగాన కళాకారుడు కానీ, ఒగ్గు కథ కళాకారుడు కానీ కథ చెప్తే సినిమా టాకీస్ లాగిపోయినటువంటి సందర్భం సార్. అంత ఉధృతంగా చెప్పినటువంటి కళాకారులు ఇవాళ వాళ్ళ కాళ్ళు లేవక, మోకాళ్ళు అరిగి, వెనక ఎన్నుపూసలు అరిగి ఇలా మంచంలోనే పడున్నారు సార్. వాళ్ళకు దిక్కులేదు సార్. అట్లాంటి వాళ్ళకు కాస్త అంటే హెల్త్ పరంగా, ఆరోగ్యపరంగా మీరు భద్రత కల్పించినట్లయితే మీ పేరు గుండెల మీద ఎక్కుంటారు సార్ అందరూ. ఇదొక విషయం సార్. మరొక విషయం సార్, ఇప్పటిదాకా తెలంగాణ ఏర్పడ్డ దగ్గర నుంచి వెళ్ళి జానపద కళాకారులకు ఒక అవార్డు లేదు సార్, ఒక్క అవార్డు కూడా లేదు సార్. కాబట్టి దయచేసి, ఎందుకంటే కళాకారులకు ప్రోత్సాహమే అవార్డులు సార్. మేము రాత్రంతా కథ చెప్పినా తెల్లారంగా ఒక్క శాల్వ కప్పితే మాకు పారితోషికం ఏమనుకున్నా పర్లేదు, కడుపు నిండంత పని చేసుకొని మేము సంబరపడిపోతాం సార్. అట్లాంటిది ఒక్క అవార్డు కూడా లేదు సార్ ఇప్పటి వరకు. కాబట్టి కళాకారులకు మొత్తానికి ఒక అవార్డు, గద్దరన్న పేరు కావచ్చు, ఇంకెవరన్న పేరు కావచ్చు, గొప్ప ఉద్దండులు చాలామంది ఉన్నారు, ఒకరి పేరు మీద అవార్డును ఒకటి ఏర్పాటు చేయండి సార్. ఇక ముఖ్య విషయం సార్, ఒకటి స్టేట్ ఫెస్టివల్ పెట్టండి సార్. స్టేట్ ఫెస్టివల్ సార్, స్టేట్ ఫోక్ ఫెస్టివల్ ఒకటి పెట్టండి. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ఒక ఫోక్ ఫెస్టివల్ ఉన్నది సార్. ఒక ఫోక్ ఫెస్టివల్ లేని రాష్ట్రం ఏంటంటే తెలంగాణ సార్. కాబట్టి ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి సార్. కళాకారులు చాలామంది మనకు కంటికి కనబడకుండా అరిగోసలు పడేటువంటి వాళ్ళు గ్రామాలలో చాలామంది ఉన్నారు సార్. కాబట్టి ఇట్లాంటి వారి పేరు మీద, ఇట్లాంటి వారిని ఉన్నతమైనటువంటి, ఇప్పుడు చింది యక్షగానంలో మొన్న ఘటం సమ్మయ్య గారికి వచ్చింది పద్మశ్రీ, అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి, తమ్ముడు ఇక్కడే ఉన్నాడు సార్, భాస్కర్, డప్పు భాస్కర్, మొట్టమొదటిసారిగా డప్పుకు నేషనల్ అవార్డు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు ఒక గిరిజన బిడ్డకు సార్ మొన్ననే వచ్చింది సార్. ఒక గిరిజన బిడ్డగా తండాలు పుట్టినటువంటి పేరుని కళాకారులకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చింది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను మీరు చేరదీసి కళాక్షేత్రాల నిర్మాణం జరిగితే సార్ అద్భుతమైనటువంటి అవుట్పుట్ బయటికి ఇచ్చేటువంటి కెపాసిటీ మాకున్నది సార్. ఉన్నతమైనటువంటి విద్యలు చదివినాము, దాని గురించి రీసెర్చ్ చేసినాము, ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళం సార్. కాబట్టి ఈ కళాక్షేత్రాల నిర్మాణాల గురించి కూడా మీరు ఆలోచిస్తే సంతోషంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శనార్థి. ధన్యవాదాలు.